ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో గల శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి అతి సమీపంలో గల కామవరం గ్రామంలో గద్దె రాజుల అమ్మవార్ల జాతర మహోత్సవాలు గత 4 రోజులుగా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ జాతర మహోత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. టెల్ టవర్స్ సోలార్ సంస్థ ఆధ్వర్యంలో గుబ్బల మంగమ్మ ఆలయ పరిసరాలలో స్వచ్ఛందంగా సోలార్ లైట్లు ఏర్పాటు చేసిన ఆ సంస్థ CEO చైతన్య సుధాకర్ మరియు సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరికొంతమంది స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి కోర్సా గంగరాజు, ఆలయ పీఠాధిపతి వర్ష పుల్లారావు, కోర్సా రాంబాబు, మొడియం రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. తర్వాత ముందు ఫోటో అక్కడ నువ్వు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ దేవత అయినా అలాగే ఇక్కడ ఏ దేవత అయినా సరే గుబ్బల మంగమ్మ గుడికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద దేవతగా ఈరోజు అందరూ కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ జాతరకి ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి తరలి వస్తుంటారు. దీనికి సంబంధించి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గద్దె రాజులో గుబ్బల మంగమ్మ జాతరని ఘనంగా ఈ గ్రామస్తులందరూ నిర్వహిస్తుంటారు. అనేక సమస్యలతో ఈ దేవత దగ్గరికి వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతుంటాయి. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటుంటారు. తప్పకుండా అమ్మవారి దీవెనలతో పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ జాతరకు సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అలాగే చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకి ఈరోజు మా జనసేన నాయకులు, టీడీపీ నాయకులతో అలాగే లోకల్లో ఉన్నటువంటి నాయకులతో ఈరోజు వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని మరింత ఎక్కువగా జరిపే విధంగా మేము కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలిగించుకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా మేము కల్పించడానికి సిద్ధంగా. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ లైట్లు కరెంట్ సౌకర్యం లేదు. చైతన్య సుధాకర్ గారు ఆయన సేవా దృక్పథంతో ఈరోజు అక్కడ గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో సోలార్ లైట్లని ఏర్పాటు చేయడం, తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మా పోలవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తప్పకుండా ఎవరైతే ఈ విధంగా తమ సేవా దృక్పథాలని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అనేక సౌకర్యాలు గిరిజన ప్రాంతంలో ఉండవు, ప్రభుత్వం తరఫున చేస్తున్నాం. కానీ అనేక అన్నీ చేయలేం కనుక ఎవరన్నా దాతలున్నా కూడా ఇలాంటివి మాకు ఫెసిలిటీ కల్పించగలిగితే మరింత డెవలప్మెంట్ అవ్వడానికి మా ఏజెన్సీ ప్రాంతం ఉంటుందని నేను తెలియజేస్తూ, ఇలాగా ఈ గిరిజనులకు సంబంధించి గుబ్బల మంగమ్మ జాతరని జరుపుకోవడానికి మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ